'అఖండ పార్ట్ 2' మూవీ డిసెంబర్ 25థ్ రిలీజ్ కాబోతుందా? 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ ఫస్ట్ సింగిల్ ఎప్పుడు రాబోతుంది? 'స్పిరిట్' మూవీ ఫస్ట్ షెడ్యూల్ అనేది కంప్లీట్ అయిపోయింది. సెకండ్ షెడ్యూల్ ఎప్పుడు? ఇవి కాకుండా మనకైతే చాలా అంటే చాలా మూవీ అప్డేట్స్ అయితే ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ దయచేసి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. 'అఖండ పార్ట్ 2' మూవీ పోస్ట్‌పోన్ అయితే అయిపోయింది. ఎందుకు పోస్ట్‌పోన్ అయింది? అసలు రీజన్ ఏంటిదనేది అందరికైతే తెలుసన్నమాట. నేను పెద్ద స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం గూడా లేదు. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అయితే అయిపోయింది భయ్యా. రిలీజ్ డేట్ వచ్చేసి మనకు డిసెంబర్ 12 కన్నా లేకపోతే డిసెంబర్ 25 కన్నా రిలీజ్ చేద్దామనేసి మోటివ్ అనేది ప్లాన్ అయితే చేస్తున్నారు. మరి చూడాలి మరి ఏ డేట్‌కైతే వస్తారో. మరి మీరు ఏ డేట్ అనుకుంటున్నారు? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. డిసెంబర్ 12 అనేది చాలా మంచి డేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా తక్కువ మూవీస్ అయితే ఉన్నాయి కాబట్టి, అలాగే మంచి డేట్ కాబట్టి 'మోహన్‌లాల్' గారి అప్‌కమింగ్ ఫిల్మ్ 'దృశ్యం 3' మూవీ షూటింగ్ అంతా కంప్లీట్ అయితే అయిపోయింది భయ్యా. ఓన్లీ 60 డేస్ లోపే మనకైతే షూటింగ్ అనేది కంప్లీట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ లెవెల్ అనమాట. చాలా మంచిగా అయితే తొందరగా అయితే కంప్లీట్ అయితే చేసుకున్నారు షూటింగ్ అంతా. నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్‌లో రిలీజ్ చేద్దామనేసి మోటివ్ వాళ్ళైతే ప్లాన్ అయితే చేస్తున్నారు. మరి చూడాలి మరి ఎప్పుడు వస్తదో. పవన్ కళ్యాణ్ గారి అప్‌కమింగ్ ఫిల్మ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ నుంచెల్లి మనకు ఫస్ట్ సింగిల్ అనేది అనౌన్స్‌మెంట్ అయితే వచ్చేసింది భయ్యా. డిసెంబర్ 9థ్ రోజున 6:30 పీఎంకి ప్రోమో అనేది రాబోతుంది. అలాగే మనకు డిసెంబర్ 15థ్ రోజునైతే ఫుల్ సాంగ్ అనేది రిలీజ్ అయితే చేయబోతున్నారు. మరి చూడాలి మరి ఎలా ఉంటుందో సాంగ్ అనేది. అసలే మనకైతే డీఎస్‌పీ అలాగే మన పవన్ కళ్యాణ్ గారి కాంబో చాలా రోజుల తర్వాత అయితే రాబోతుందనమాట. మరి చూడాలి మరి సాంగ్స్ అనేది ఎలా ఉంటుందో. మరి మూవీ కోసం, సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నారా? వెయిట్ చేయట్లేదా? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. చిరంజీవి గారి అప్‌కమింగ్ ఫిలిం 'మనశంకర వరప్రసాద్' గారు. ఈ మూవీ నుంచి మనకైతే సెకండ్ సింగిల్ 'శశిరేఖ' అని సాంగ్ అయితే రిలీజ్ చేశారనమాట. ఏం 'శశిరేఖో' నాకైతే తెలీదు గానీ, ఆ సాంగ్ గాని, ఆ సాంగ్ లిరిక్స్ గాని, ఆ కొరియోగ్రఫీ గాని, అలాగే మన చిరంజీవి గారి, నయనతార గారి కెమిస్ట్రీ గాని అస్సలు వర్కౌటే కాలేదనిపించింది. ఒక్క చోలో కూడా సరిగ్గా లేదనమాట ఏది గూడా. మరి చూడాలి మరి అప్‌కమింగ్ సాంగ్స్ అన్నా బావుండాలి. ట్రైలర్ గాని, అలాగే మూవీ గాని. మరి మీకెలా అనిపించింది సాంగ్? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. నాకిది అస్సలు నచ్చలేదు. సెకండ్ సింగిల్ అయితే. 'ఓం శాంతి శాంతిది' మన తరుణ్ భాస్కర్ గారి అప్‌కమింగ్ ఫిల్మ్ అనమాట హీరోగా. టోటల్ మనకైతే షూటింగ్ అనేది కంప్లీట్ అయితే అయిపోయింది. టీజర్ అనౌన్స్‌మెంట్ అనేది ఇవాళైతే రాబోతుందనమాట. అలాగే మూవీ రిలీజ్ డేట్ వచ్చేసి జనవరి 23న 2026లో అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు. మరి చూడాలి మరి ఎలా ఉంటుందో మూవీ అయితే. మన 'రామ్' గారి నెక్స్ట్ ఫిలిం సూపర్ న్యాచురల్ హర్రర్ కామెడీ అయితే ఉండబోతుందనమాట. డైరెక్టర్‌గా వచ్చేసి కిషోర్ గారు అంటే డెబ్యూ డైరెక్టర్. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అనేది రాబోతుంది. మరి 'రామ్' గారి స్క్రిప్ట్ సెలక్షన్ అనేది చేంజ్ చేశారనమాట. ఎందుకంటే హర్రర్ కామెడీ అయితే రాబోతుంది. ఫస్ట్ టైమ్ అనమాట మన హర్రర్ కామెడీగా చేయడం మరి 'రామ్' గారైతే. మరి ఈ మూవీతోటైనా మంచి కమ్‌బ్యాక్ ఇస్తారో లేదో చూడాలి. మరి మీరేమంటారు? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. సూర్య గారి 47 మూవీ మనకైతే పూజ లాంచ్ అనేది కంప్లీట్ అయితే అయిపోయింది. డైరెక్టర్ వచ్చేసి 'జీటు మాధవన్' గారు. అదే పైగా 'ఆవేశం' తీసిన డైరెక్టర్ గారనమాట. మీకు తెలిసిందే 'ఆవేశం' ఫిల్మ్ అనేది ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో. వాళ్ళు చూడకపోతే చూసేయండి చాలా బావుంటుందనమాట. ఇక హీరోయిన్‌గా వచ్చేసి మనకైతే నజ్రియా గారనమాట. చాలా బావుంటారు. యాక్టింగ్ కూడా చాలా బావుంటదనమాట. అండ్ సపోర్టింగ్ రోల్‌లో మనకైతే నజ్రిన్ గారు కూడా చేయబోతున్నారు. మరి చూడాలి మరి ఎలా ఉంటుందో మూవీ అయితే. మరి మన 'రామ్ చరణ్' గారి నెక్స్ట్ ఫిలిం, అప్‌కమింగ్ ఫిలిం, మోస్ట్ అవైటెడ్ ఫిలిం 'పెద్ది' మూవీ. ఈ 'పెద్ది' మూవీ నుంచెల్లి మనకైతే సెకండ్ సింగిల్ అనేది రాబోతుంది భయ్యా ఈ డిసెంబర్‌లో. మరి చూడాలి మరి సాంగ్ ఎలా ఉంటుందో. అసలే ఫస్ట్ సాంగ్ అనేది చాలా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయిపోయింది. మరి సెకండ్ సింగిల్ అన్నా మరి ఎలా ఉంటుందో చూడాలి. డిసెంబర్‌లో రిలీజ్ చేద్దామనేసి మూవీ టీమ్ వాళ్ళైతే ప్లాన్ అయితే చేస్తున్నారు సెకండ్ సింగిల్ అనేది. మరి చూడాలి మరి అనౌన్స్‌మెంట్ ఎప్పుడు వస్తదో. ఇక ఫైనల్ మూవీ అప్డేట్ విషయానికి వస్తే 'ప్రభాస్' గారి 'ద రాజాసాబ్' మూవీ ఓటీటీ రైట్స్ అనేది కంప్లీట్ అయితే అయిపోయాయన్నమాట. జియో హాట్‌స్టార్ వాళ్ళైతే తీసుకున్నారు. ఆల్ లాంగ్వేజ్ అనమాట. 150 క్రోర్స్ నుంచి 180 క్రోర్స్ దాకైతే తీసుకున్నారనమాట. చాలా అంటే చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మూవీకి అసలు బజ్జే లేదు. అయినా కూడా మనకైతే మొత్తానికైతే చాలా పెట్టయితే కొనుక్కున్నారనమాట. ఓన్లీ ఫర్ మన 'ప్రభాస్' అన్న మీదనే పెట్టి మరైతే కొనుక్కున్నారు. తెలిసిందే కదా ఆయన స్టార్‌డమ్ అనేది ఎంత పెద్దగుందో మన 'ప్రభాస్' గారిది. అలాగే 'స్పిరిట్' మూవీ గురించి వస్తే మనకు షూటింగ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందనేసి అందరికీ తెలిసిందే. ఫస్ట్ షెడ్యూల్ వచ్చేసి మనకైతే 2 డేస్ అయితే ఉందనమాట. 'ఖైదీ మేకర్‌లో' అయితే మనైతే 'ప్రభాస్' అన్న అయితే కనబడ్డారు. ఒక ఫైట్ సీక్వెన్స్ అయితే తీశారనమాట. ఆ షెడ్యూల్ అనేది ఇప్పుడు కంప్లీట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ షెడ్యూల్ వచ్చేసి
మనకైతే డిసెంబర్ 15 నుంచెలైతే షూటింగ్ అనేది మళ్ళీ అయితే స్టార్ట్ అయితే చేయబోతున్నారు. ఇది దాని నెక్స్ట్ మరి వీకెండ్ అప్డేట్స్ అన్నమాట. ఎలా అనిపించినాయి అప్డేట్స్? అలాగే మీకు ఏ అప్డేట్ నచ్చిందో కిందైతే కామెంట్ చేయండి. ఓకేనా? వీడియో కనుక నచ్చితే మటుకు దయచేసి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బాయ్ బాయ్ డార్లింగ్స్.